అందరూ కూడా ఒక అడుగు ముందుకేసి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు నాయకులు వచ్చిర్రు పోయిర్రు, కానీ మేము ఎంతమంది ఉన్నామో లెక్క తేల్చలేదు. ఈరోజు రాహుల్ గాంధీ గారు మాట ఇస్తున్నారు, మనం ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఈరోజు మన లెక్కలు తేల్చుకుందామని చెప్పి ముందుకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరి ఆ బాధ్యతతో ఆ ఆలోచనతో ఉన్న రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు నన్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు పార్టీ నిర్ణయం మేరకు శాసనసభ్యులందరూ కలిసి నాకు ఒక అవకాశం ఇచ్చారు. నేను ఇప్పుడు ఈ సమావేశంలో పాల్గొన్న పెద్దలందరూ, మంత్రులు, పిసిసి అధ్యక్షుడు, మాజీ పిసిసి అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ముఖ్యమైన మిత్రులందరూ ఈ సమావేశంలో ఉన్నారు. మన అధికారంలో రావడానికి అహర్నిశలు కృషి చేసిన వాళ్ళందరూ ఈ సమావేశంలో ఉన్నారు. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిన తర్వాత, ఆ మాటను ప్రజలు విశ్వసించి మనకు అధికారాన్ని కట్టబెట్టిన తర్వాత దీన్ని అమలు చేయడం నా బాధ్యతనా కాదా? కాబట్టి ఈరోజు మన నాయకుడు ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేయాలనే చిత్తశుద్ధితోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం చేయడానికి సాహసం చేయలే. దానివల్ల వచ్చే రాజకీయ పరిణామాలు కావచ్చు, లేకపోతే ఎదుర్కోవాల్సిన సమస్యల్ని చూసి భయపడి ఎవరు ముందుకు రాలే భారతదేశం మొత్తంలో. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను నిలబెట్టాలి అన్న ఆలోచనతోటి 100% ఈ విషయాన్ని పారదర్శకంగా ప్రజల్ని మమేకం చేసి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఇందులో ఈ కార్యాచరణలో, ఈ కార్యక్రమంలో ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో భాగస్వాములను చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టినము. చాలామంది ఇదేదో ఆశామాసి ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు 12 గంటలలో చేసి ఇదే లెక్కలని కాకి లెక్కలని చెప్పాను. ఏ రోజు కూడా అధికారికంగా వారు క్యాబినెట్లో పెట్టడం కానీ, శాసనసభకు వివరాలు ఇవ్వడం కానీ, ప్రభుత్వం ఎక్కడ అధికారికంగా లెక్కలు చూపించలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న జనాభానంతా లెక్క కట్టి ఒక కుటుంబం, ఒక వ్యక్తి ఆ వివరాలను దాచిపెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఆయనకు అవసరమైన విధంగా ఆ సమాచారాన్ని వినియోగించుకొని రాజకీయ ప్రయోజనం పొందేదే తప్ప 10 సంవత్సరాలలో ఆ సమాచారాన్ని పేదల కోసం వినియోగించలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే ఈ కులగణన చేయాలి, ఈ వివరాలను సేకరించాలనుకున్నప్పుడు వివిధ రాష్ట్రాలలో, ఈ దేశంలో ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలు ఇందులో ప్రయత్నం చేసినాయి, ఆ ప్రయత్నాలలో విజయం సాధించిన వాళ్ళు ఎవరు, వైఫల్యం చెందిన వాళ్ళు ఎవరు అని స్టడీ చేసి ఒక అధికారుల బృందాన్ని బీహార్, హర్యానా, కర్ణాటక, రాజస్థాన్ వివిధ రాష్ట్రాలకు తిప్పి అధికారుల బృందాన్ని సమాచారాన్ని సేకరించడము. అదేవిధంగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వీటన్నిటిని పర్యవేక్షించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, దామోదర్ రాజనరసింహ గారిని, శ్రీధర్ బాబు గారిని, మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారిని, సీతక్కను ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి, ఎందుకంటే దీనికి అధికారిక కార్యాచరణ, ఒక అధికారిక గుర్తింపు ఉండాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసాం. ఈ మంత్రివర్గ ఉపసంఘము, అధికారిక బృందము వివిధ రాష్ట్రాలలో పర్యటించి సమాచారం సేకరణ చేసి ఆ వివరాలన్నీ కూడా మంత్రివర్గానికి వాళ్ళు వివరిస్తే అక్కడి నుంచి వివిధ రాష్ట్రాలలో వచ్చిన సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఇది ఏదో ఒక డిపార్ట్మెంట్ చేస్తే దీనికి చట్టంలో, కోర్టులో ఇబ్బంది వస్తుంది అని చెప్పి ఇతర రాష్ట్రాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినాం. ఈరోజు ప్రభుత్వం మొత్తం సేకరించిన సమాచారాన్ని మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన సూచనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దీని ఒక నోడల్ ఏజెన్సీ కింద, ప్లానింగ్ డిపార్ట్మెంట్ కింద అన్ని శాఖలు వస్తాయి కాబట్టి ప్లానింగ్ డిపార్ట్మెంట్ యాజ్ ఎ నోడల్ ఏజెన్సీ కింద మనము ఈరోజు నియమించుకున్నాము. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ మినిస్టర్ కింద వస్తుంది. అందుకే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. వారి కింద ఉన్న సందీప్ సుల్తానియా ప్లానింగ్ డిపార్ట్మెంట్ హెడ్గా, అధికారిగా, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు. ఈ బాధ్యతను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, ప్లానింగ్ డిపార్ట్మెంట్ సందీప్ సుల్తానియా గారికి అప్పగించడం జరిగింది. ఆ తర్వాత మనము ఈ రాష్ట్రాన్ని మొత్తం 94,863 విభాగాలుగా ఒక్కొక్క క్లస్టర్
150 ఇండ్లు మొదటి 3 రోజులు ఇండ్ల వివరాలు సేకరించినాం. ఇట్లా ప్రతి ఇంటికి వెళ్ళి ఒక స్టిక్కర్, ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి ఒక నెంబర్ వేసి ఫస్ట్ ఇండ్ల సమాచారాన్ని సేకరించినాం. 3 రోజులు ఇదే ప్రక్రియ మీద 94,863 మంది ఎన్రోలర్స్ ఇల్లు తిరిగి ఇంటికి స్టిక్కర్లు అంటించి ఫస్ట్ ఇండ్ల లెక్క రాసుకొచ్చారు. వీళ్ళు పనిచేస్తున్నారా లేదా అని పర్యవేక్షించడానికి 9,628 మందిని సూపర్వైజర్లు, ప్రతి 10 మంది ఎన్రోలర్స్కి ఒక సూపర్వైజర్ని పెట్టి ఈ 10 మంది ఎన్రోలర్స్ ఇల్లు తిరిగి ఇంటికి స్టిక్కర్ అంటించి ఆ ఇళ్ళ వివరాలు సేకరిస్తున్నారా లేదా అని చెప్పి సూపర్వైజర్లను నియమించినాం. వీళ్ళ మీద మండల స్థాయిలో ఒక అధికారిని వేసినాం. ఆ మండల స్థాయి అధికారుల మీద ఒక అడిషనల్ కలెక్టర్ స్థాయి, జిల్లా స్థాయి ఇంకొక అధికారిని నియమించాం. ఆ పైన కలెక్టర్ను పెట్టినాం. అంటే కలెక్టరు, అడిషనల్ కలెక్టరు, మండల స్థాయి అధికారి, ప్రతి 10 మంది ఎన్రోలర్స్కి ఒక సూపర్వైజరు, ఆ కింద ప్రతి 150 ఇళ్లకు ఒక ఎన్రోలర్. ఇంత వ్యవస్థను పక్కడబందిగా 1,03,889 మందిని ఈ ప్రక్రియలో భాగస్వాములను చేసినాము. ప్రభుత్వంలో ఉన్న 15 శాఖలకు సంబంధించిన సిబ్బందిని మనం ఇందులో వినియోగించినాం. అందులో ప్రధానంగా టీచర్లు, ఇతర విభాగాలకు సంబంధించిన అధికారులను వెళ్ళి ఈ 150 ఇళ్లకు సంబంధించిన సమాచారాన్ని తీసుకురావాలని ఇచ్చినాం. వాళ్ళకి రెగ్యులర్గా గవర్నమెంట్ ఇచ్చే జీతమే ఇస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదని చెప్పి ఈ ఎన్రోలర్స్గా పాల్గొన్న వాళ్ళకు కూడా మనం ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇవి చేయడానికి వాళ్ళకు ప్రత్యేకంగా నిధులు ఇచ్చినాం. 160 కోట్ల రూపాయలు మొత్తం ప్రభుత్వ అధికారులు పనిచేసిన అదనంగా 160 కోట్ల రూపాయల నిధులను కేటాయించి 50 రోజులు నిరంతరం 1,03,889 మంది ప్రభుత్వ సిబ్బంది ఇల్లు తిరిగి సమాచారాన్ని సేకరించారు. ఈ సేకరించిన సమాచారం మొదట ఇండ్లకు ఇట్లా స్టిక్కర్లు అతికించి ఇండ్ల లెక్క తీసినాం. ఆ తర్వాత మొత్తం 8 పేజీల సమాచారం, ఇట్లా ప్రతి పేజీలో సమాచారాన్ని సేకరించి చివరి పేజీలో 8వ పేజీలో ఇక్కడ ఇంటి యజమాని సంతకం, ఇక్కడ ఎన్రోలర్ సంతకం, ఎన్యూమరేట్ చేసిన ఎన్రోలర్ సంతకం, ఇక్కడ సూపర్వైజర్ సంతకం. ఇందులో 8 పేజీలలో ఇచ్చిన సమాచారం ఆ ఇంటి యజమాని మొత్తం చదివి ఇన్న తర్వాత సంతకం పెట్టి ఇచ్చిన సమాచారం. ఇది ప్రభుత్వ సిబ్బంది పోయి ఇంటి ముందర కూర్చోనో లేకపోతే ఇంటి బయట ఎవరినో వేరేళ్ళని అడిగి ఇంటి ఆయన ఏ కులమయ్యా లేకపోతే ఇంటి ఆయన ఏం చేస్తాడని అడిగి సేకరించిన సమాచారం కాదు. ఇవాళ ఇక్కడ ఉన్న మిత్రులందరికీ 8 పేజీలల్లా ప్రతి కాలం 57 కాలమ్స్ ఉన్నాయి. దీంట్లో ప్రతి కాలం ఇంటి యజమాని ఇచ్చిన సమాచారంతో పాటు ఇంటి యజమాని సంతకం తీసుకొని వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకొని సేకరించిన ఎన్యూమరేటర్ సంతకం పెట్టి ఈ ఎన్యూమరేటర్ మీద ఉన్న సూపర్వైజర్ సంతకం పెట్టి ప్రతి 150 ఇండ్లకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించి కంప్యూటరీకరించినము. 36,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను సపరేట్గా ఈ 1,03,889 మంది సమాచారం సేకరించిన సిబ్బంది కాకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్లను 36,000 మంది సిబ్బందిని అదనంగా తీసుకొని ఈ 36,000 మంది సిబ్బంది ఏ ఎన్రోలర్ ఎవరైతే ఉన్నాడో ఆ 150 ఇట్లాంటి 8 పేజీల సమాచారాన్ని తీసుకొని అతనే కంప్యూటర్ ఆపరేటర్ పక్కన కూర్చొని ఒక్కొక్క వివరాలు కంప్యూటర్లో ఎంట్రీ చేయించి, ఎందుకంటే గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు ఎస్సీ ఉపకులాల సమాచారము ఈరోజు ఉన్నాయి 59 కులాలు, కానీ సమగ్ర కుటుంబ సర్వేలో ఒక రోజులో చేరడం వల్ల 82 కులాలుగా ఎస్సీ ఉపకులాలను రాసుకొచ్చారు వాళ్ళు. ఎందుకు 82 కులాలు వచ్చినా నేను స్టడీ చేసిన 82 ఎందుకు మోచి MOCHI ఆ కులం, కానీ కొందరు ముచ్చి అని రాసిన పోయినాడు MUCHI అని రాసిండు. ఆ కంప్యూటర్ కొట్టేటోడు మోచిని ఒక కులం కింద కొట్టిండు, ముచ్చి ఇంకొక కులం కింద కొట్టిండు. చెండాడ అని ఒక కులం ఉంది, CHA NDA DA ఉండాల్సిన దగ్గర చెండాండా అని కొట్టుకొచ్చాడు. సో అదొక కులం కింద ఇదొక కులం కింద చివరికి ఎస్సీ ఉపకులాలు 82 కులాలుగా మారినాయి. అంటే రాసుకొచ్చినోడు ఒకడు, కంప్యూటర్లో ఎంట్రీ చేసినోడు ఒకడు, ఇవి బయటికి చెప్పినోడు ఒకడు. ఎవరికి పొంతం లేకపోవడంతో సమగ్ర కుటుంబ సర్వే చంద్రశేఖరరావు ఏదైతే లెక్కలు చెప్తున్నాడో తప్పుడు లెక్కలుగా, అర్థం పర్థం లేని లెక్కలుగా మారి అవి బయట పెడితే వాళ్ళ పరువు పోతుంది. ఆనాటి ప్రభుత్వం చేసిన మొత్తం వ్యవహారం అంతా ప్రజలకు అర్థమవుతుందని అది ఆయన్నే సిగ్గుతోని లోపల దాచిపెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఆయనకు వాడుకున్నాడు. అందుకే బయట పెట్టలే. సో అందుకోసమని మనం ఏం చేసినామంటే ఎవరైతే
ఎన్రోలర్గా ఇల్లు తిరిగి సమాచారం సేకరించాడో అతనే వచ్చి కంప్యూటర్ ఆపరేటర్ పక్కన కూర్చొని కంప్యూటర్కి ఇందులో జిల్లా పేరు, మండలం పేరు, గ్రామ పంచాయతీ పేరు, ఆవాసం పేరు, అంటే హ్యాబిటేషన్ ఎక్కడ, వార్డు నెంబర్ ఎంత, ఇంటి నెంబర్ ఎంత, ఏ కోడు, ప్రతిదీ ఎవరైతే రాసుకొచ్చిండో అతనే కంప్యూటర్లో ఎంట్రీ చేసి మళ్ళీ ఈ 150 దేనికి దానికి బండలు కట్టించినాం. మనం ఎన్నికలలో ఓటర్ల బ్యాలెట్ ఎట్లయితే కౌంట్ చేసినాక బండిల్ కట్టి దాచి పెడతామో, రేపు ఎవరైనా గిట్లనే ఏదో ఒకటి చెత్తబాగులు వాగి ఇది తప్పుడు లెక్కలని అంటారని చెప్పి ప్రతి 94,863 మంది ఎన్రోలర్స్ 150 ఇళ్ళకి ఏదైతే లెక్కలు రాసుకొచ్చారో ప్రతి 150ను బెండలు కట్టి మనం ప్రభుత్వం వీటిని దాచిపెట్టింది. ఇవాళ ఏ బ్లాక్లో ఎక్కడ తప్పు జరిగిందో వాళ్ళని చెప్పమని ఉంది. మనం ఆ బెండలు తీసి ఓపెన్ చేసి పోదాం ఆ ఊర్లో, ఆ బ్లాక్లో పోయి మళ్ళీ క్రాస్ చెక్ చేయడానికే మనకు రెడీగా ఉంది. కంప్యూటర్ల సమాచారమే కాదు, రాసుకొచ్చిన సమాచారం కూడా ఈరోజు మన దగ్గర స్పష్టంగా నిక్షిప్తం చేసి పెట్టినము. రేపు ఎవడైనా మన ప్రాసెస్ను, మన విధానాన్ని తప్పుబట్టి ఈ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎవరితోనో ఒకరితో కోర్టులో కేసు వేయించి ఈ ప్రాసెస్నే తప్పుబట్టి మొత్తం ఈ ఈ తీసుకున్న ప్రక్రియనే మొత్తం నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మెటిక్యులస్గా ఈరోజు ఇట్లా సమాచారాన్ని సేకరించి డేటా ఎంట్రీ చేసి చేసినాం. ఇందులో మనకు వచ్చిన సమాచారం ఏంది, మొత్తము మనకు 3,54,74,554 మంది ఇందులో సమాచారంలో పాల్గొన్నారు. ఇది మనం రాసుకొచ్చింది కాదు, ఈ కుటుంబాలందరూ బయటికి వచ్చి ఇంత జనాభా మనతోని వాళ్ళు నమోదు చేయించుకున్న జనాభా. ఇప్పుడు జనాభా 4 కోట్లు ఉంది, లేకపోతే జనాభా మాది తగ్గింది, లేకపోతే మాది ఇంకో కొందరిది అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది ఏదైతే అంటురో ఇది సెల్ఫ్ డిక్లేర్డ్ డేటా. ఇది ప్రభుత్వం ఇష్టంగా కూర్చొని ప్రభుత్వ కార్యాలయంలో కూర్చొని రాసింది కాదు. ఇల్లు తిరిగి ఇంటి వాళ్ళని అడిగి ఇంటి వాళ్ళు ఇచ్చిన సమాచారం మీద అప్లికేషన్ మీద వాళ్ళు సంతకం పెట్టుకొచ్చి ఇచ్చినాం. ఇప్పటి వరకు ప్రభుత్వంలో నమోదు చేయించుకున్న వాళ్ళు 3,54,77,554 మంది ఈరోజు మన దగ్గర నమోదు చేయించుకున్నారు. ఈ కుటుంబాలు ఎన్ని అంటే టోటల్గా దాదాపుగా ఈ కుటుంబాలు అన్నిటిని కూడా 1,12,00,000 పైగా కుటుంబాలు ఇందులో పాల్గొన్నాయి. ఈ మిగతా వాళ్ళు ఏదైతే 3 లక్షల పైచిలకు కుటుంబాలు పాల్గొనలేదో ఒక అంచనా 16 లక్షల పైగా జనాభా, 3,56,000 కుటుంబాలు మనకి ఇందులో మన ఇండ్లు గుర్తించిన వాళ్ళు, మన ఇంటికి స్టిక్కర్ అంటించిన వాళ్ళు నమోదు చేయించుకోలేదని ఒక అంచనాకు వచ్చినాము. ఈరోజు ఈ మొత్తం ప్రక్రియనే తప్పు పడుతుంది. నేను ఇక్కడ ఉన్న మా బీసీ సోదరులు నేను అడిగేది ఒకటే, ఈరోజు ఈ ప్రక్రియను తప్పు పట్టడం ద్వారా మొత్తం ఈ వ్యవస్థని కుప్పగూల్చాలని ఒక కుట్ర జరుగుతుంది. మనోళ్ళు కూడా తెలిసి తెలియక ఏదైనా చిన్నది పెద్ద తప్పు జరిగితే మేము సరిదిద్దుకుంటామను, లేకపోతే అవునా అట్లా జరిగిందా అని మన దాంట్లో ఉన్నోళ్ళే వాళ్ళ అతి తెలివితేటలు ప్రదర్శించి, లేకపోతే వాళ్ళ గుర్తింపు కోసం ఈ లెక్కలు తప్పను, దీన్ని అట్లా చేయండాను, దీన్ని ఇట్లా చేయండాను, ఇట్లా మాట్లాడడం ద్వారా 1931లో బ్రిటిషర్స్ తర్వాత మండల్ కమిషన్ కూడా వాళ్ళు ఇచ్చిన నివేదిక బ్రిటిషర్స్ ఇచ్చిన లెక్క మీదనే బేస్ అయి మండల్ కమిషన్ ఆ రోజు నివేదిక ఇచ్చింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎవ్వరు, ఏ రాష్ట్రము, ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి, ఎంత పెద్ద నాయకుడు ఉన్నా, ఎంత గొప్ప నాయకుడు ఉన్నా ఈ ప్రయత్నమే చేయలేదు. ప్రయత్నం ప్రారంభిస్తే ఆగిపోయింది. 2011లో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు ఆదేశాలు ఇచ్చారు, డేటా కలెక్ట్ చేసిండ్రు, కానీ దాన్ని టేబుల్ చేయనీయలే. ఇప్పుడు మోడీ గారు నేను బీసీని అంటాడు, 12 ఏళ్ళు ప్రధానమంత్రి, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నివేదికను బయట పెట్టమని ధైర్యం ఉంటే, బీసీల పట్ల ప్రేమ ఉంటే బండి సంజయ్ గారిని ఈరోజు ఆ నివేదికను బయట పెట్టించమని మనం సేకరించిన 2011 ఒక ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ వివరాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం దగ్గర. ఆస్క్ దెమ్ టు టేబుల్ దట్ డీటెయిల్స్ చెయ్యరు. ఎందుకు అని అంటే ఒక్కసారి లెక్క తెలిస్తే లెక్క ప్రకారం వాటా అడుగుతారు, కోటా అడుగుతారు. ఒక్కసారి అడగడం మొదలు పెడితే ఇయ్యాల కాకపోతే రేపైనా అది అమలు జరుగుతుంది. ఓవర్ నైట్ ఒకటే రోజు జరగకపోవచ్చు. స్వతంత్రం అడగంగానే వచ్చిందా? కొట్లాడంగా వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఒకటేసారి వచ్చిందా?
ఎన్నో సంవత్సరాలు కొట్లాడితే కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ ఈ బీసీ లెక్కలు కూడా ఓవర్ నైట్ రాలే. కొన్ని ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు సంఘాలు, నాయకులు, వీళ్ళు కొన్ని దశాబ్దాల నుంచి అడుగుతూనే ఉన్నారు. యూనివర్సిటీలలో బీసీ రిజర్వేషన్లు లేకపోతే ఆనాడు తీసేస్తే హనుమంతరావు గారు పోయి సోనియా గాంధీ గారిని మాట్లాడి అమెండ్మెంట్ తీసుకొచ్చి యూనివర్సిటీల రిజర్వేషన్లు ఇచ్చారు. శివశంకర్ గారు ఉన్నప్పుడు ఈ యొక్క జాతుల కోసం ఇందిరాగాంధీ గారి కాడి నుంచి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నో ప్రయోజనకరమైన అంశాలను పొందుపరిచారు. ఏది కూడా ఒక్కరోజు రాత్రి ఊరికే రాదు. కొట్లాడి కొట్లాడి సాధించుకునేవి మిగిలినాయి. ఇవాళ ఎన్నో ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నది, ఎంతో దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న ఒక డిమాండ్ను ఈరోజు మనం సక్సెస్ఫుల్గా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. దాంతో ఇందులో పాల్గొనని వాళ్ళు, ఇదంటే ఇష్టం లేని వాళ్ళు, ప్రధానంగా రాజకీయాలలో బీఆర్ఎస్, బీజేపీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రంలో చేపట్టిన ఈ ప్రక్రియ 100% న్యాయపరంగా, చట్టపరంగా, అధికారికంగా ఈ నివేదికని ఈరోజు మనం తయారు చేసినాము. ఒక్కసారి అఫీషియల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన నివేదిక కోర్టు ముందల నిలబడ్డది అని అంటే ప్రతి రాష్ట్రంలో ఈ డిమాండ్ వస్తుంది, ప్రతి రాష్ట్రంలో చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అన్ని రాష్ట్రాలలో ఈ డిమాండ్ చేస్తే దేశం మొత్తంలో అమలు చేయాల్సి వస్తుంది. దేశం మొత్తంలో ఎప్పుడైతే అమలు చేస్తారో బీజేపీ పార్టీలో ఆధిపత్యం వహిస్తున్న 1-2 సామాజిక వర్గాలకు ఇది తీవ్ర విఘాతం కలుగుతుంది. తెర వెనకాల ఉండి కానీ, తెర ముందలుండి కానీ బీజేపీలో ఉన్న 1-2 పెద్ద అధికారాన్ని చెలాయించే సామాజిక వర్గాలకు ఇది గుదిబండగా మారుతుంది. అందుకే బీజేపీ కాంగ్రెస్ చేసిన ప్రక్రియను తప్పుపట్టి ఏ లెక్క లేకుండా చేయాలని చూస్తున్నారు. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా, ఇంత కష్టపడి స్వయంగా ప్రజలు డిక్లేర్ చేసిన సంతకం పెట్టి సెల్ఫ్ డిక్లేర్డ్ డేటా ఈరోజు 3,54,77,554 మంది ఇందులోకి వచ్చిండ్రు. దీని ప్రకారం 96.9% సర్వే జరిగింది. ఇంకా 3.1% సర్వే పరిధిలోకి రాలేదు. వాళ్ళందరినీ కూడా సర్వే చేస్తామని రెండో విడత కూడా మనం అవకాశం ఇచ్చిన 16 నుంచి 28 తారీఖు వరకు. గతంలో మనం ఇల్లు తిరిగినాం. ఇవాళ అపార్ట్మెంట్స్ ఉంటాయి సిటీలో, కొన్ని ప్రాంతాలలో మనకు అర్థం కూడా కాదు. అందుకే మనం ఆన్లైన్ పెట్టినాం, అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినాం, గవర్నమెంట్ ఆఫీసులలో మనము కౌంటర్స్ ఓపెన్ చేసినాం. అయ్యా మీరు ఎవరున్నా మీరు సమాచారాన్ని ఇవ్వదలుచుకుంటే టోల్ ఫ్రీ నెంబర్ చెప్తే మా అధికారి మీ ఇంటికి వచ్చి లెక్కలు రాసుకొస్తాడని చెప్పినాం. ఒకవేళ అట్లా కాదు, మీరు చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు అయితే ఆన్లైన్లో మీరు ఎన్రోల్ చేయించండి, ఆన్లైన్ అవైలబిలిటీ ఇచ్చినాం. అదేవిధంగా మీరు పోత గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చి కూర్చొని మీరు నమోదు చేయించుకోవడం అంటే గవర్నమెంట్ ఆఫీస్లో కూడా పెట్టినాం. ఇంతకంటే పారదర్శకంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడైనా జరిగిందా? ఇంత పారదర్శకంగా మనం చేస్తున్నా చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, తారక రామారావు గారు ఇప్పటి వరకు నమోదు చేయించుకోలే. ఎందుకు వీళ్ళు నమోదు చేయించుకుంటలేరు? ఏంది కారణం? వాళ్ళందరూ నమోదు చేయించుకుంటే మీ లెక్క తెలుస్తుంది, వాళ్ళ లెక్క తెలుస్తుంది. 50% పైన ఉన్న మీ లెక్క తెలుస్తుంది, 6% ఉన్న వాళ్ళ లెక్క తెలిస్తే రేపు పొద్దుగాల మీరు అడుగుతారు కదా, పోయిన మంత్రివర్గంలో ఎవరెవరు ఉన్నారు? చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, దయాకర్ రావు, వినోద్ రావు, ఎంతమంది మంత్రులు ఉన్నారు? మీరు అడుగుతారు కదా. 6% ఉంటే మీరు కన్నీ తీసుకుంటే మరి 50% పైన ఉన్న మరి మా సంగతి తెలుసారని మీరు లెక్కలు అడుగుతారని. ఎట్టి పరిస్థితుల్లో ఈ లెక్క అనేది ముద్ర కాకూడదు, ఈ లెక్క అనేది జరగకూడదు అంటే ఈ లెక్కనే తప్పుడు లెక్క అని చెప్పి మన మీద బురద చల్లితే ఇక వీళ్ళు వెనక్కి పోతారు, భయపడతారు. మనోళ్ళు కూడా ఏ లెక్క లేని దగ్గర ఏదో ఒక లెక్క పెట్టుకొని మాది అంతుండే ఇప్పుడు ఇంత తగ్గిందని. అయ్యా నేను ఈరోజు చెప్తున్నా, మన మిత్రులు వినయ్ కుమార్ గారు ఒక మాట చెప్పారు. వీలైతే గతంలో లెక్కలు ఏవైతున్నాయో అఫీషియల్గా మీరు ఒకసారి లిస్ట్ అయ్యారు. గతంలో చంద్రశేఖరరావు ఇచ్చిన లెక్క ప్రకారం 51% బీసీలు, 21 మీరు నోట్ చేసుకోండి అందరు, 51% బీసీలు చంద్రశేఖరరావు ఇచ్చిన లెక్క, 21% ఓసీలు, 18% ఎస్సీలు, 10% ఎస్టీలు, 51, 21, 72, 18 ఎస్సీలు, 90, 10 ఎస్టీలు, 100%. 4 కేటగిరీల కింద చంద్రశేఖరరావు గారు ఇచ్చిన లెక్క. చంద్రశేఖరరావు గారు ఇచ్చిన లెక్క ప్రకారం వాళ్ళు హిందూ ప్రాక్టీసింగ్ బీసీలా, ముస్లిం ప్రాక్టీసింగ్ బీసీలా, ఎవరు అనేది పక్కన పెడితే ఆయన ఇచ్చిన మొత్తం లెక్క 51%. ఇవాళ మనం ఇచ్చిన లెక్క నేను చెప్పదలుచుకున్నా. ఏది?
3,54,77,554 మందిల ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, బీసీ హిందూ ప్రాక్టీసింగ్ వాళ్ళు అంటే 46.25%, అదేవిధంగా బీసీ ముస్లిం ప్రాక్టీసింగ్ వాళ్ళు 10.08%. ఈ రెండు కలిపితే మనకు 56.33%. నేను ఇప్పుడు మా మిత్రులను అడుగుతున్నా 51% ఎక్కువనా 56.33% ఎక్కువనా మిత్రులారా మీరు చెప్పండి. బీసీల లెక్క తగ్గిందా పెరిగిందా? మరి 6% దాదాపుగా పెరిగితే ఈరోజు ఎవడో వస్తాడు బీసీల లెక్కలు తగ్గించిండు రేవంత్ రెడ్డి, బీసీల లెక్కలు తగ్గించిండు అంటాడు. చంద్రశేఖరరావు 21% ఓసీలు ఇచ్చాడు. నేను ఇచ్చిన లెక్కల్లో 15.79 ఓసీల లెక్క. ఓసీలు చంద్రశేఖరరావు 21% ఇస్తే రేవంత్ రెడ్డి 15.79% ఇచ్చాడు. ఓసీల లెక్క తగ్గిందా పెరిగిందా? మరి ఓసీల లెక్క తగ్గింది, సేమ్ అది బీసీలలో పెరిగింది. ఇవాళ 5 కేటగిరీల కింద నేను ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ. కేసీఆర్ 4 కేటగిరీలు ఇచ్చి 4 కేటగిరీలలో బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ 51% బీసీలు ఇచ్చిండు, 21% ఓసీలు ఇచ్చిండు, 18% ఎస్సీలు ఇచ్చిండు, 10% ఎస్టీలు ఇచ్చిండు. 4 కేటగిరీల కింద చంద్రశేఖరరావు లెక్కలు ఇచ్చిండు. ఇందులో మైనారిటీ కేటగిరీ ఎక్కడుందో మీరు చెప్పండి. ఇవాళ మనం ఇచ్చింది 5 కేటగిరీలు ఇచ్చినాం. 5 కేటగిరీలలో బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ. మైనారిటీస్లలో ముస్లిం హిందూ ప్రాక్టీసింగ్ వాళ్ళు ఉన్నారు, ముస్లిం ప్రాక్టీసింగ్ వాళ్ళు ఉన్నారు, ముస్లింలలో బీసీ ప్రాక్టీసింగ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ తుర్క చాకలి అని ఉన్నారు, తుర్క మంగలి అని ఉన్నారు, దూదేకుల అని ఉన్నారు. వీళ్ళందరూ ఏంటి ముస్లింలలో కూడా కటింగ్ చేసేటోళ్ళు ఉన్నారు, ముస్లింలలో కూడా బట్టలు ఉతికేటోళ్ళు ఉన్నారు, ముస్లింలలో కూడా దూదేకుల వాళ్ళు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఇదొక్కసారి నరేంద్ర మోడీ గారు గతంలో ఆయన చెప్పింది చూపిస్తా. గుజరాత్ నే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 70 ముస్లిం కులాలను నేను బీసీలలో చేర్చిన, బీసీలకు కూడా ఇచ్చిన, నేను ప్రచారం చేసుకోలేదని 2022లో నరేంద్ర మోడీ గారు 70 जातियां ऐसी हैं जो ओबीसी है, और मेरे गुजरात में जब मैं था उनको ओबीसी की कैटेगरी में बेनिफिट मिलता था, लेकिन कभी मैं मीडिया में नहीं देखा. మళ్ళొకసారి వినిపిస్తున్నాను. बैकवर्ड नहीं, जैसे मेरे यहाँ गुजरात में मुस्लिम संप्रदाय में मैं समझता हूँ कि 70 जातियां ऐसी हैं जो ओबीसी है, और मेरे गुजरात में जब मैं था उनको ओबीसी की कैटेगरी में बेनिफिट मिलता था, लेकिन कभी मैं मीडिया में नहीं देखा. ఏమన్నాడు? మనందరికీ హిందీ వచ్చు. నేను నా గుజరాత్లో 70 జాతులు ముస్లింలు ఓబీసీలలో ఉన్నారు నేను చేసిన వాళ్లకు, కాకపోతే నేను ఎప్పుడు మీడియాలో చెప్పుకోలేదని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2022లో అఫీషియల్ ఇంటర్వ్యూలో చెప్పిన ప్రధానమంత్రిగా. మరి ఇప్పుడు బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి తీసుకొచ్చి బీసీలను మన ముస్లింలను తీసుకొచ్చి బీసీలో కలిపిండి అంటాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో దూదేకులోలు బీసీ బి గ్రూప్లు ఉన్నారు. ఎస్సీలు క్రిస్టియన్ గా కన్వర్ట్ అయితే బీసీ సి గ్రూప్లు ఉన్నారు. ఎస్సీలు కూడా మన వినయ్ గారికి తెలవాలి. ఎస్సీస్ ఎవరైనా క్రిస్టియన్ కన్వర్షన్ జరిగితే వాళ్ళని తీసుకొచ్చి ఎస్సీలను కూడా బీసీ సి గ్రూప్లు యాడ్ చేసిండ్రు కన్వర్షన్ జరిగిన వాళ్ళను. సో ఇవాళ ఇవన్నీ ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే సింపుల్, ఈ లెక్క తేలిందని అంటే ఆ తర్వాత మా సంగతి ఏంటి చెప్పండి అని మీరు అడుగుతారు. మీరు అడగొద్దంటే ఈ లెక్కలు తేలొద్దు. నేను మిమ్మల్ని అడుగుతున్నా ఏం ప్రాసెస్. నేను చంద్రశేఖరరావుని అడిగినా, కిషన్ రెడ్డిని అడిగినా, బండి సంజయ్ని అడిగినా, లేకపోతే ఇతర నాయకులను అడుగుతున్నా, అయ్యా మేము ఒక ప్రక్రియ ద్వారా ఈ కులగణన మేము చేపట్టినము, ప్రతి మనిషి లెక్కలు వివరాలు సేకరించి వాళ్ళతో సంతకం తీసుకొని ప్రభుత్వం ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చినాము. తప్పుడు లెక్క అని తప్పుడు మాటలు మాట్లాడకుండా ఎట్లా తప్పు లెక్క చెప్పుది. ఏ బ్లాక్ లో ఏ ఇంట్లో ఏ కులాన్ని నేను తప్పు రాసుకొచ్చినా 100% పారదర్శకంగా పక్కా లెక్క చేసిన ఇయ్యాల. ఎందుకంటే ఈ దేశానికే
తెలంగాణ రోల్ మోడల్గా నిలబడబోతుంది. ఇవాళ ఇన్నేళ్ళైన మండల్ కమిషన్ని మండల్ ఆయన ఎప్పుడో బీహార్కు ముఖ్యమంత్రి ఉండే ఆనాడు 79లో మండల్ కమిషన్ ఈ రోజుకి ఆయన పేరు మండల్ కమిషన్ అంటే ఒక వ్యక్తి పేరు. ఎందుకు ఈ రోజు వరకు మీరు మనందరం ఎవ్వరం మాట్లాడినా మండల్ కమిషన్ మండల్ పేరు తీసుకుంటున్నాం అంటే చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప చారిత్రాత్మక సాహసోపేతమైన నిర్ణయము. ఈరోజు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు మీరందరూ ఎన్నిక చేసి మీరందరూ అవకాశం ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం అనేది ఆషామాషి విషయం కాదు. నా జీవితంలో ఈ లెక్క చేస్తే రేపు భారతదేశంలో ఎవరైనా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బలైన వర్గాల లెక్క పక్కా తెలిసిండు. అది నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ గారా లేకపోతే నేను ఇంకోరా చెప్పట్లేదు. ఎవరైనా ఈ దేశంలో ఒక నివేదిక గురించి చర్చించాలంటే తెలంగాణ రాష్ట్రం గురించి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాల్సిందే. ఇది చరిత్రలో నిలిచిపోయే చారిత్రాత్మకమైన సందర్భము. చరిత్రలో ఒక గొప్ప అవకాశాన్ని జారవించుకుంటే అంతకంటే రాజకీయ అజ్ఞానం కానీ లేకపోతే దురుద్దేశం కానీ ఇంకోటి ఉండదు. నేను రాజకీయ అజ్ఞానంతో లేను. నేను నాయకుడు ఇచ్చిన ఆదేశాలను అమలు చేసే ఒక కార్యకర్త, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నా నాయకుడు ఇచ్చిన ఆదేశాలను నా నాయకుడు తెలంగాణ ప్రజలకు ఒక మాట ఇచ్చిండు. మా ప్రభుత్వం తీసుకురండి, మీరు మీ లెక్క కట్టి పక్కాగా మీకు అప్పచెప్తామని మా నాయకుడు చెప్పిండు. సంవత్సరం తిరిగే లోపల ఆ మాట నిలబెట్టాలని ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నేను తీసుకొని ముందరికి వచ్చిన. నాకు తెలుసు నాకు ఎన్నొత్తుళ్ళు ఉన్నాయి. మీకు కనిపించకుండా నా మీద జరుగుతున్న ఒత్తిడి ఇది ఎట్లో గట్ల వాయిదా పెట్టు అని లేకపోతే ఈ లెక్కలు బయట పెడితే రాబోయే రాజకీయ పరమైన ఇబ్బందులు వీటన్నిటిని ఎంతో మంది వచ్చి నాకు చెప్పినా కూడా నేను ఒకటే మాట చెప్పినాయా, ఇది చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప అవకాశము. ప్లస్ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఇచ్చిన మాట, నాయకుడు ఆదేశాలను పాటించడమే నా ధర్మము. ఈ వేదిక మీద ఇంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు, నాకంటే చాలా మంది. హనుమంత్ అన్న మేము పుట్టినప్పటి నుంచే రాజకీయాలలో ఉన్నాడు. చాలా మంది ఇప్పుడు జానారెడ్డి గారు లాంటి వాళ్ళు 40-50 ఏళ్ళ నుంచి ఉన్నారు. వీళ్ళందరికీ రాని అవకాశం నేను ముఖ్యమంత్రి అయినా. వీళ్ళందరికీ రాని అవకాశం నాకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చిన్న వయసులో వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆనాడు ఆ నాయకుడితోనైనా నాయకుడు ఏం కోరుకుంటాడో, నాయకుడు ఏం ఆదిస్తాడో 100% నాయకుడు ఆదేశాల మేరకు పార్టీ నిర్ణయం మేరకు పనిచేసిన కాబట్టి నాకు అవకాశాలు వచ్చినాయి. ఈనాడు కూడా కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు రాహుల్ గాంధీ గారు 100% ఇది అద్భుతంగా చెయ్యాలని వారు కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీ దేశం ప్రజల ముందు ఈ విషయంలో ఒక మాట ఇచ్చిండు. పార్టీ కోరుకుంటుంది, నాయకుడు ఆదేశించిండు, దాన్ని తూచా తప్పకుండా 100% అమలు చేయాలన్నదే నా ఆలోచన. కాబట్టి ఈరోజు దీన్ని పారదర్శకంగా పక్కాగా చేస్తున్నా. ఎవరికైనా ఏమైనా శశపిశలు, అపోహలు, అనుమానాలు ఉంటే పక్కన పెట్టండి. ఈ రోజు మనం చేసిన లెక్క 100% పక్కా. ఎవడు ఏం చెప్పినా నమ్మకండి మిత్రులారా. ఇవాళ మీరు ఈ లెక్కను తప్పు వాటి రటిగా దేశంలో లెక్కనే లేదు, పోల్చడానికి లెక్క లేదు, భవిష్యత్తులో ఎవరు చేయరు. ఇక ఏ రకంగా మేము ఇంతమంది ఉన్నామని మీరు కొట్లాడతారు నాకు చెప్పండి. ఇవాళ ఈ అవకాశాన్ని మీరు వదులుకుంటే ఇక మళ్ళీ అవకాశం వస్తుందని నేను చేయడానికి వేరే ప్రక్రియ లేదు. నేను చేయగలిగిన, ఈ ప్రభుత్వం చేయగలిగిన ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని మన దగ్గర జిల్లాలు తిరిగినాం. డెడికేటెడ్ కమిషన్ భూషణ్ వెంకటేశ్వరరావు గారిని వేసిన ఒక బీసీ ఐఏఎస్, బీసీ కమిషన్ జి నిరంజన్ గారిని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కలిగిన నాయకుని బీసీ కమిషన్ చైర్మన్ చేసినాం. వాళ్ళందరి సలహాలు తీసుకొని డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసి వెంకటేశ్వరరావు గారిని, వాళ్ళ ఫాదర్ కూడా గొప్ప బీసీ నాయకుడు, అట్లాంటి వాళ్ళని పెట్టి ఈరోజు ఈ ప్రక్రియ అంతా చేసినాం. అన్ని నియోజకవర్గాలలో అధికారులు పర్యటించారు, అన్ని జిల్లాలలో పర్యటించారు, బీసీ కమిషన్లు పర్యటించారు, డెడికేటెడ్ కమిషన్ పర్యటించింది, మా మంత్రివర్గ ఉపసంఘం పర్యవేక్షించింది, మా డిప్యూటీ సీఎం గారు పర్యవేక్షించారు. 12 సార్లు నేనే స్వయంగా పర్యవేక్షించి చీఫ్ సెక్రటరీ నుంచి మొత్తం వ్యవస్థలంతా ఇందులో భాగస్వాములను చేసి 50 రోజులు చంద్రశేఖరరావు 12 గంటలలో కాకి లెక్కలు చేస్తే పక్కడిబందిగా 50 రోజులు లక్షలాది మంది అధికారులను నేను ఇందులో ఉపయోగించి నేను లెక్క చేసిన. ఈ లెక్కను కూడా ఇవాళ తప్పని వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తే మన వాళ్ళు మౌనంగా ఉంటే శాశ్వతంగా నష్టపోతారు. ఇంకే రాష్ట్రం కూడా ముందుకు రాదు.
ఇవాళ ఈ రాష్ట్రంలో లెక్క పక్కా తెలిస్తే మిగతా రాష్ట్రాలలో మిగతా ముఖ్యమంత్రులందరికీ కూడా విధి లేని పరిస్థితి వస్తుంది. మోడీ గారు కూడా చెయ్యక తప్పని పరిస్థితి కల్పించాలి. అందుకే రాహుల్ గాంధీ గారు మన పార్లమెంట్లో లోక్సభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాట్లాడిండు. ఆ తర్వాత బీహార్లో మాట్లాడిండు. దేశం మొత్తం ఈ తెలంగాణలో మోడల్ని రాహుల్ గాంధీ గారు తీసుకొని దేశం మొత్తం నలుమూలలు పర్యటించి డిమాండ్ చేయాలని రాహుల్ గాంధీ గారి కార్యాచరణ తీసుకుంటుంది. కాబట్టి ఈ కార్యాచరణతో రాహుల్ గాంధీ గారు ముందుకెళ్తే నరేంద్ర మోడీ గారికి రాజకీయంగా తీవ్రమైన విమర్శను, రాజకీయంగా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే 12 ఏళ్ళు ప్రధానమంత్రి కూడా ఆయన చేయలేదు. రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నాడు. రాహుల్ గాంధీ తెలంగాణలో చేయించిందంటే రేపు దేశంలో ప్రధానమంత్రి 100% రాహుల్ గాంధీ గారు ఇది చేస్తారని ప్రజలకు ఒక్కసారి బలహీన వర్గాలకు నమ్మకం కలిగిందంటే రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మొట్టమొదట నష్టపోయేది నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారి పదవి పోతే బండి సంజయ్ది, కిషన్ రెడ్డి ఉద్యోగం ఆటోమేటిక్గా ఊడిపోద్ది. వాళ్ళ ఉద్యోగాల రక్షణ కోసం మన ప్రభుత్వం చేసిన ప్రక్రియను మొత్తాన్ని తప్పుబట్టి దీంట్లో కొంతమంది కొన్ని సంఘాలను, కొంతమంది వ్యక్తులను వాళ్ళకు ఉన్న పరిమితమైన జ్ఞానమో సమాచారం లేకపోవడం వల్లనో వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. దీన్ని తిప్పికొట్టకపోతే, దీన్ని ప్రజలకు వివరించకపోతే, మీరు దీని ఓనర్షిప్ తీసుకోకపోతే, దిస్ ఈజ్ యువర్ ప్రాపర్టీ, దిస్ ఈజ్ నాట్ మై ప్రాపర్టీ, దిస్ ఈజ్ యువర్ ప్రాపర్టీ, యువర్ ప్రాపర్టీ హ్యాస్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. మీకు ఒక ఆస్తిని జమ చేసి రాహుల్ గాంధీ గారు ఇస్తే మీరు ఆ ఆస్తిని కాపాడుకోకపోతే రేపు భవిష్యత్తులో ఏం చెప్పుకుంటారని నేను అడుగుతున్నా. ఇక్కడ ఉన్న మిత్రులందరూ, మీరందరూ చదువుకున్న వాళ్ళు, నాకంటే గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు, మీకు సోషల్ ఇంజనీరింగ్ తెలిసిన వాళ్ళు, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు ఇందులో ఉండరు. మీరు ఎవరికి వాళ్ళు ఏదో రేవంత్ రెడ్డి గారు చేసి ఆయన చెప్పుకుంటారులే, పట్టి విక్రమార్క చేసిండు ఈయన చెప్పుకుంటారులే అంటే ఇది అల్టిమేట్గా ఎవరికి నష్టము? మరి ఇక మీరు అందరు కట్టబట్టుకొని బయటకు బయలుదేరకుండా ఎక్కడికక్కడ మీరు ఎవరికి వాళ్ళు సైలెంట్ కూర్చుంటే, సైలెంట్ స్పెక్టేటర్స్ కింద ఉంటే ఇది 100% మీకు తీరని నష్టము. ఇక ఈ దేశంలో ఇంతకంటే ఒక పకడ్బందీ ప్రక్రియతో చేయగలిగిన రాష్ట్రం లేదు. అన్ని రాష్ట్రాలను చూసి ఒక పకడ్బందీ ప్రక్రియతోటి ఈరోజు నేను ఇది చేపట్టిన. దీన్ని మీరు కాపాడుకోండి. దీన్ని కాపాడుకోకపోతే ఇక నా శక్తి మేరకు నేను చేసిన. ఇక దీన్ని మీరందరూ కలిసి కంచేసి కాపాడుకోవాల్సిన సందర్భం వచ్చింది. దీన్ని కాపాడుకోండి. కాపాడుకోవడమే కాకుండా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా రేపు రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానమంత్రిని చేయాలంటే ఓ కార్యాచరణ మనకు ఉండాలి. కార్యాచరణ లేకపోతే కూడా మనం ఈ ప్రక్రియను ప్రజల దగ్గరికి తీసుకెళ్ళలేము. ఒకటి, మనం ఏ రకమైన ప్రక్రియ ద్వారా ఈ సమాచారాన్ని సేకరించి క్రోడీకరించి ఈరోజు మనం లెక్కలు చెప్తున్నాము. లెక్కలు తప్పని కాదు, ఎక్కడ తప్పు ఉందో చూపించమని సవాల్ విసురుతున్నా కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును, కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని, రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడిగా ఈరోజు మేము కట్టిన లెక్క తప్పైతే ఎక్కడ తప్పు ఉందో చూపించమని సూటిగా అడుగుతున్నా. నేను ఉత్తగానే తప్పు తప్పు అని దీన్ని మొత్తాన్ని బుట్టదాఖలు చేసేదానికి కుట్ర జరుగుతుంది. కుట్రగా చేయడంలో భాగంగానే తప్పు అని మాట్లాడుతారు. ఫలానా దగ్గర తప్పు ఉందని ఇప్పటివరకు ఎవరైనా చూపించారా? ఎవరైనా మేధావులని మీటింగులు పెట్టి చెప్పేటోళ్ళు రేవంత్ రెడ్డి చేసిన ఫలానా ఊర్లో కొండారెడ్డిపల్లిలో ఫలానా దగ్గర ఈ బీసీ బదులు ఓసీ అని రాసిందని మళ్ళీ లెక్క చూపించిందా? పోనీ ఫలానా దగ్గర ఈ లెక్కలో తప్పు ఉందని ఎప్పుడని చెప్పిందా? ఏదీ లేదు. జస్ట్ బట్టగాల్చి మీద వేస్తావు, నువ్వు తుడుచుకుంటే తుడుచుకో, లేకపోతే నువ్వే కాలిపోతావు. ఆర్పుకుంటే ఆర్పుకో, తుడుచుకుంటే తుడుచుకో. సో తొండిగా మొండిగా వాళ్ళు వాదిస్తున్నారు. రాజు గొప్పడా మొండోడు గొప్పడా అంటే ఒకసారి మొండోడు గొప్పడు అన్నాడు అంటే వెనకట్టుకోవడం. ఇవాళ మనం ఇంత ధర్మంగా ఇంత కార్యక్రమం మీరందరూ ఎవరు నన్ను ఒత్తిడి ఏం చేయలే కదా, మీరు ఎవరు వచ్చి నన్ను అన్న ఎందుకు చేస్తలేవు అని ఎప్పుడైనా అడిగిరా? నేనే బాధ్యత తీసుకొని ఫిబ్రవరిలోనే పొన్నం ప్రభాకర్ గారితో అసెంబ్లీలో తీర్మానం చేయించి అక్కడి నుంచి మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి, అక్కడి నుంచి డెడికేటెడ్ కమిషన్ వేసి, అక్కడి నుంచి బీసీ కమిషన్ వేసి, అక్కడి నుంచి అధికారులను ఇతర రాష్ట్రాలకు పంపించి, అక్కడి నుంచి మొత్తం సమాచారాన్ని సేకరించి నేను ఒక పద్ధతి ప్రకారము ఇవాళ దీన్ని చేసి ఒక లెక్క తేల్చిన. ఈ లెక్కల వల్ల ఏం ప్రయోజనం, ఆ ప్రయోజనాలు ఎట్లుండాలి, కులాలు ఉపకులాలకు ఎట్లా ప్రయోజనం చెందాలి, నాకు సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ మీ లెక్క తెలుసుకోండి. ఇవాళ నేను మీకు చెప్పేది ఒకటే, మీ లెక్క పక్కాగా మీ సంఖ్యలు ఉందనుకో, మీరు ఎవరు అడిగినా పుస్తకం తీసి ఇట్లా ముందు పెట్టి నా లెక్క ఎంత ఉన్నది, నా సంగతి ఏందో చెప్పు అని మీకు అడగడానికి మీ దగ్గర ఏమీ లేదు, పోల్చుకోవడానికి ఏమీ లేదు.
సరి చేసుకోవడానికి ఏమీ లేదు. ఈ రోజు ఫస్ట్ డాక్యుమెంట్ ఇప్పుడు రాజ్యాంగం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చైర్మన్ చేసి ఒక రాజ్యాంగాన్ని రాసుకున్న తర్వాత పరిపాలనలో అమలు చేస్తూ పోయినప్పుడు సవరణలు చేసుకుంటూ వచ్చారు. ఒకవేళ అవసరం అనుకుంటే అప్పుడు సిచ్యువేషన్ ప్రకారం ఆ రోజు ప్రజలకు ఏం అనుకూలం ఉందో కొన్ని సవరణలు వేసినప్పుడు 76th అమెండ్మెంట్ ఇంతకుముందే వినయ్ గారు చెప్పారు. రాజ్యాంగంలో 77వ సవరణ ద్వారా మనం కొన్ని మార్పులు చేసుకున్నామని. ఈరోజు నేననేది కూడా ఈరోజు మనం ఇంత పక్కడబంది నివేదిక తెచ్చినాం. రేపు దీని ద్వారా సంక్షేమం ఎట్లా అమలు చేయాలి, లేకపోతే అభివృద్ధి ఎట్లా అమలు చేయాలి, లేకపోతే సామాజికంగా ఎట్లా న్యాయం చేయాలి, ఆర్థికంగా ఎట్లా న్యాయం చేయాలి, విద్యలో ఎట్లా న్యాయం చేయాలి, ఉపాధిలో ఎట్లా న్యాయం చేయాలి, రాజకీయంగా ఎట్లా న్యాయం చేయాలి, వీటన్నిటికీ ఒక లెక్క దొరుకుతుంది. ఆ లెక్క మీరు అడగడానికి ఉంటుంది. ఇది శాశ్వతంగా చరిత్రలో నిలబడిపోయే ఒక కాంప్రహెన్సివ్ డెడికేటెడ్ కాస్ట్ సర్వే. ఇందులో ఒక బీసీల లెక్క చేయలే, రెడ్డి లెక్క ఉంది, వెల్మోల లెక్క ఉంది, కమ్మోల లెక్క ఉంది, అయ్యగార్ల లెక్క ఉంది, సేట్ల లెక్క ఉంది, చిన్న చిన్న మేరీ, ఇప్పుడు మా రాజేందర్ వచ్చిన మేరీ కాకపోతే ఆరకట్క కావచ్చు, చిన్న చిన్న మైన్యూట్ కులాలు ఉప కులాలు కూడా మనం లెక్క తీసినాము. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. No politician can take this type of risk. I have taken that because of my leader has committed something. I wanted to deliver that. మా నాయకుడు ఒక కమిట్మెంట్ ఇచ్చి నా కమిట్మెంట్ను ఫుల్ఫిల్ చేయడం, ఆయన నా మీద ఎంత విశ్వాసం ఎంత నమ్మకం ఉంటే నన్ను రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయమని ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకొని ఉంటారు. 100% నా మీద విశ్వాసం నమ్మకం పెట్టినరు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు. అంటే ఈరోజు దాన్ని నిలబెట్టుకునే బాధ్యత నా మీద ఉన్నది. అందుకే ఈరోజు లాభ నష్టాలను బేరీజు వేయకుండా, రాజకీయ ఒత్తిళ్లను లెక్క చేయకుండా ఈరోజు ఈ లెక్కలన్నిటిని కూడా నేను పక్కగా తీసిన మిత్రులారా. ఇది క్యాజువల్గా జరగలే. ఎన్నో రివ్యూస్ మీటింగ్స్, ఎన్నో ఇన్స్ట్రక్షన్స్, ఎన్నో ఫాలోఅప్లు చేసి ప్రతి కలెక్టర్తో నేను మాట్లాడిన, కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చేసిన, కలెక్టర్లను ఇక్కడికి పిలిచి కలెక్టర్స్తో కంప్లీట్గా ఇంటరాక్ట్ చేసిన, అన్ని కలెక్టర్లను ఎట్లా చేయాలనేది అందరు ఆఫీసర్లు నేను పర్సనల్గా సెక్రటేరియట్ పిలిచి గంటల కొద్దీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ సూచనలు ఇచ్చి ఎక్కడ కూడా మిస్టేక్ జరిగితే అసలు ప్రభుత్వం ఎవరిని స్పేర్ చేయదు, ఎవరిని క్షమించదు అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఒక క్రమశిక్షణతో కూడుకున్న కార్యాచరణతో ఈరోజు ఈ లెక్కలు తేల్చినాము. ఈ 16 నుంచి 28 వరకు కూడా రెండో విడత ఎవరైతే నమోదు చేయించుకోలేదో వాళ్ళ లెక్కలు వచ్చిన తర్వాత దీనికి చట్టబద్ధత కల్పించడానికి మనం పూర్తిగా నిర్ణయం తీసుకున్నాము. దట్ ఈస్ ఫైనల్ డాక్యుమెంట్. ఎందుకంటే రేపు కోర్టు ఏమంటది, ఏదైనా పరిస్థితిలో నువ్వు ఫెయిర్ ఆపర్చునిటీ ఇవ్వలేదు, లేకపోతే నువ్వు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వలేదు, నువ్వు హడావిడిగా ఏదో లెక్కలేసి క్లోజ్ చేసినావు, ఇట్లాంటి చిన్న చిన్న కోర్టులో ఏదైనా మన అందరికీ ఒక అవకాశం ఇవ్వలేదు నువ్వు అంటారని సెకండ్ ఫేజ్ కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో పబ్లిసిటీ కల్పించి అన్ని రకాల ప్లాట్ఫామ్స్ వాడినాం. అప్పుడు మనం ఇళ్ళ దగ్గరికి పోయినాం, అప్పుడు మనం అధికారులను పంపించినాం. ఇప్పుడు ఆన్లైన్ ఇచ్చినాం, వాళ్ళకు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినాం, గవర్నమెంట్ ఆఫీసులలో ఇచ్చినాం, అన్ని రకాల ప్రక్రియలు మనం తీసుకున్నాము. రేపు కోర్టుకు పోయి ఎవరైనా నాకు అవకాశం రాలేదు నమోదు చేయించుకోవడానికి, నాకు ఈ ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదని చెప్పనిక లేదు. అందుకే ఈ సెకండ్ ఫేజ్ రీఓపెన్ చేసిన. వాళ్ళంటే ఇది తప్పు లెక్క కాబట్టి అందుకే సెకండ్ ఫేజ్. అరే పిచ్చోడా, చేసిన లెక్క 100% కరెక్ట్. ఎవరైతే ఇందులోకి 3.1% బయట ఉన్నారో బయట ఉన్న వాళ్ళని బడికి రమ్మని మళ్ళీ పిలిచినాం. బయట ఎవడు ఉన్నాడా, లెక్కలకు రాకుండా చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు ఉన్నాడు. జనాభా లెక్కలలోనే లేరు. జనాభా లెక్కల నుంచి కొట్టేయాల్సిన పరిస్థితి వచ్చింది. నేను మా సంఘాల మిత్రులు చెప్తున్నా, వాళ్ళు ఇంటి ముందర పోయి డప్పు కొట్టురు, మేల్కొల్పు డప్పు. మా సంఘాలు చేసినోని నన్ను తిడతారేందా, చేసినోని నిలబెట్టి లైన్లో నిల్చోబెట్టి లెక్కలు కట్టకుండా. ఇవాళ బీసీ సంఘాలకు నా విజ్ఞప్తి ఒకటి, అరే ఇంత కష్టపడి మీకోసం తల బగల కొట్టుకొని మీకు ఏదో ఒకటి చేయాలా, మా నాయకుడు చెప్పిండు, దీన్ని ఎట్లో గట్లా ఒక పట్టాలు ఎక్కించాలని నేను ప్రయత్నం చేస్తే మళ్ళీ నన్నే రాళ్ళతో కొడుతారు. చేయనోడు మంచిగా బాధాప్త ఫామ్ హౌస్లో పండుకున్న వాడే మంచోడాడు. తండ్రి చేయడు, కొడుకు చేయడు, అల్లుడు చేయడు, లెక్కలకే రావంటారు, మీరు లెక్కనే లేరంటారు. వాళ్ళేమో మంచోళ్ళు అయిపోయారు, వాళ్ళ సంఘాల మీటింగులు వాళ్ళు పెడితే వాళ్ళ దగ్గర పోయి మనోళ్ళు కూర్చుంటారు. ఇంత కష్టపడి చేసిన రేవంత్ రెడ్డిని విలన్ చేస్తుంది. వద్దన్నటోడు ఎట్లా వద్దన్నాడు, వాడు విలనే. కావాలన్న వాళ్ళకి మీకోసం పనిచేస్తే మీరు కూడా విలన్గా చూసినాక ఇక ఇది ఎట్లా ముందర పడుతుంది మీరు చెప్పురు. నాకు నష్టం మీకు
మీకా నాకా? మరి ఇక మీరు దీన్ని కాపాడుకోకపోతే, మీరు వచ్చి అండగా నిలబడకపోతే, మీరు వచ్చి నా పక్కన నుంచొని మా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి చేసింది 100% కరెక్టా, ఎవడరా చెప్పినోడు రా, లెక్క చేద్దాం రా, ఏ ఊర్లో ఏ వార్డులో ఏ సందులో తప్పు ఉందో లెక్క చెప్పు, మేము వచ్చి నిలబడతామని మీరు కట్టబట్టుకొని నిలబడితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీరు చూసి చూడనట్టు మాకెందుకులే అన్నట్టు ఉన్నారంటే ఇది పట్టాలు ఎక్కదు. దీని పట్టాలు ఎక్కించుకొని రైలును పరిగెత్తించి మీరు అనుకున్న గమ్యం చేరాలంటే ఇక మీదే బాధ్యత. నా బాధ్యత అయిపోయింది. అసెంబ్లీలో పెట్టి లెక్కలు చేసి దీనికి చట్టబద్ధత కల్పించే వరకు ముఖ్యమంత్రిగా నా బాధ్యత అయిపోయినట్టే. ఆ నుంచి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే. ఇది రీలే రన్. నేను ఇక మీ చేతికి అందిస్తున్నా. రన్నింగ్లో ఒక్కడే ఉరకకుండా నలుగురు ఉరుకుతారు కదా, రీలే రన్ 4x4. ఇక నేను మీకు అందరూ చెప్తా, రేపు అసెంబ్లీలో చట్టం చేసి మీకు అప్పచెప్తే మీరు తీసుకొని దీన్ని ఎట్లా ముందుకు ఉరుకుతారో ఇంకా మీ ఇష్టం. వీడు ఉన్న వాళ్ళందరూ స్టేక్ హోల్డర్స్. ఇవాళ అందుకే నేను మా అధ్యక్షుడిని మా పొన్నంను అడిగినాయా అందరిని వీళ్ళు నేను ఒకసారి మాట్లాడదలుచుకున్నా. ఇంత కష్టం చేస్తే మంచి అనకపోతే కానీ తిడుతుంటే ఆపకపోతే ఎట్లాగ ఇష్టం లేనోడు తిట్టబట్టే, వాడు రాళ్ళు కొట్టబట్టే. మరి ఇవాళ ఇక మీకోసం ఇంత కొట్లాడి ఇంత చేస్తే అరే మావాడు మాకేదో చేసిండే అని మీరు అనకపోతే, మా నాయకుడు రాహుల్ గాంధీ ఒక మంచి చిత్తశుద్ధితోని ముందుకు వచ్చాడు, మా రాహుల్ గాంధీ గారు చెప్పబట్టి మా నాయకుడు చేసిండని మీరు చేయకపోతే ఎట్లా? అందుకే ఒక కార్యాచరణ పెట్టుకున్నాం. ఎన్ని కులాలు ఉన్నాయో ఎవరికి వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గం బాధ్యత తీసుకోండి. ఎవరి వాళ్ళు మీ సంఘం మీటింగ్ పెట్టుర్రి. మీరు 1000 మందితో పెడతారా, 10,000తో పెడతారా, ఎవరి వాళ్ళు ఏ వర్టికల్ వాళ్ళు తీసుకోండి. మార్చి 10 లోపల అన్ని సంఘాలలో వాళ్ళ సంఘం మీటింగ్ పెట్టుర్రి. అయ్యా ఈ లెక్క పక్కాగా ఉంది, ఈ లెక్క ప్రకారం మీ డిమాండ్స్ ఏమున్నాయో అందులో తీర్మానం చేయరు. మీరు రాజకీయంగా ఏం కోరుకుంటారు, ఆర్థికంగా ఏం కోరుకుంటారు, బడ్జెట్లు ఏం కోరుకుంటారు, లేకపోతే మీ ఉద్యోగాలు ఏం కోరుకుంటారు, ఉపాధి ఏం కోరుకుంటారో మీరు అందులో తీర్మానం చేసుకోండి. ఇవాళ ఈ లెక్కను మీరు ఏ మాత్రం కాదు కూడదు అన్నారంటే ఇంకా జీవితంలో మళ్ళీ ఇది రాదు. ఇవాళ ఇందులో చేరని వాళ్ళు ఎవరంటే వాళ్ళు చేరిన రోజు ఆటోమేటిక్గా నెంబర్ పెరుగుతుంది. ఇప్పుడు పాపులేషన్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేస్తాం. 2011లో లెక్క చేసినాం, ఓ లెక్క తేలింది. 2021 చేయాల్సింది మోడీ గారు చేయలేదు. ఎందుకనంటే కులగణన కూడా జనగణనలో కులగణన చేరుస్తే మొత్తం లెక్కలు తేలితే వాళ్ళ పెద్దోళ్ళు ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళ బండారం బయట పడుతుంది, వాళ్ళు ఆపిరు. ఇప్పుడు మనం ఒత్తిడి చేస్తే 25నో 26లో అనే జనగణన చేస్తాడు కదా, ఆ జనగణనలో కులగణన చేస్తామని మనం డిమాండ్ చేస్తామని వాళ్ళు వద్దంటారు. ఇవాళ జనగణన చేసి కులగణన చేసినప్పుడు ఆటోమేటిక్గా 11 తర్వాత 25లో 26లో వేస్తే జనాభా పెరుగుతుంది కదా. ఇవాళ ఒకటి మనం ఛాలెంజ్ చేయాలంటే బీజేపీ వాళ్ళకి నేను సూటిగా ఛాలెంజ్ చేస్తున్నా. మీరు జనగణనలో కులగణన చేయండి, అప్పుడు నా లెక్క తప్పు ఒప్పు మీకే పక్కగా తెలుస్తుంది. మీకు చిత్తశుద్ధి ఉంటే నా అఫీషియల్ డాక్యుమెంట్ను మీరు అఫీషియల్గా మీరు కౌంటర్ చేయదలుచుకుంటే రేపు జరగబోయే జనగణనలో కులగణనను చేర్చండి, చేర్చి లెక్కలు చేయండి. చేసి నీ మోడీ గారి డాక్యుమెంట్ ఏందో తీయండి, రాహుల్ గాంధీ గారి డాక్యుమెంట్ ఏందో రెండు పక్కన పెడతాం. ఎవరు లెక్క తప్పు ఎవరు లెక్క ఒప్పు. నువ్వు లెక్క చేయకుండానే లెక్క పెట్టకుండానే నా లెక్కను తప్పు అంటున్నావు. ఎట్లా? దీని సహేతుకత ఏముంది? తప్పనటోడి తప్పుడు మాటలకు. అందుకే ఈ సమావేశంలో మీ అందరి అనుమతితోటి ఒకటి రాబోయే కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణనలో కులగణనను చేర్చాల్సిందే, ఇది తీర్మానము. సేమ్ తీర్మానం మన అసెంబ్లీ చేసినాం, మీ అందరి ఆమోదంతో ఇది. రెండవది, ఏ సామాజిక వర్గ రెజల్యూషన్ మూవ్ చేస్తున్నా మీరు అందరు ఈ రెజల్యూషన్కు మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలి. రెండవది, ఏ సామాజిక వర్గాలు ఆ సామాజిక వర్గాల సమావేశాలు పెట్టండి. మీరు ఆ సమావేశాలు పెట్టకుండా మీరు దీన్ని ఓన్ చేసుకోకపోతే ఇది అనాథ అవుద్ది. దీన్ని అనాథం చేయకండి. ఈ నివేదికను ఈ వివరాలను అనాథం చేయకండి. మీరు ఆదరించండి, మీరే దాన్ని సొంతం చేసుకోండి. సొంతం చేసుకున్నప్పుడే మీకు ప్రయోజనం ఉంటుంది. ఈరోజు ఇక్కడ ఈ వేదిక మీద చాలా మంది మిత్రులు ఉన్నారు. గౌడ్ సమావేశం గౌడ్స్ చేయండి, యాదవుల సమావేశం యాదవులు చేయండి, ముదిరాజుల సమావేశం ముదిరాజులు చేయండి, అదేవిధంగా పద్మశాలీల సమావేశం పద్మశాలీలు చేయండి, కురుబలు, ఇట్లా ఏ సామాజిక వర్గం, నేను ఒక్కటి కాదు, ఏవైతే 104 కులాలకు సంబంధించిన అన్నారో ఎవరి శక్తి మేరకు వాళ్ళకు
నేను మా శ్రీనివాస్ చెప్తున్న ఆరకట్క సమావేశాన్ని నువ్వు మొదలుపెట్టు శ్రీనివాస్, ఇమ్మీడియట్ గా నేను నీకు బాధ్యత ఇస్తున్నా. మిగతా అట్లా ఎవరికి వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గానికి మీరు గ్రౌండ్ తీసుకుంటారా, మీరు ఫంక్షన్ హాల్ తీసుకుంటారా, మీరు ఏం తీసుకుంటారు, మీరు ఏం చేయగలుగుతారో మార్చి 10 తారీఖు లోపల అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గాలను పెద్ద ఎత్తున సమావేశం పెట్టి ఈ లెక్క పక్కా ఉంది, మేము దీన్ని ఆమోదిస్తున్నాం, దీని ప్రకారం మాకు సామాజికంగా ఆర్థికంగా విద్య ఉపాధి రాజకీయంగా అవకాశాలు కావాలని మీరు తీర్మానం చేయండి. మీ తీర్మానాలన్నింటిని తీసుకెళ్ళి నేను రాహుల్ గాంధీ గారి ముందర పెడతా. మా రజక సోదరుల తరఫు నుంచి మా శంకర్కు చెప్తున్నా, నేను మా రజకులు అందరినీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అందరినీ సమావేశ పెద్ద మీటింగ్ పెట్టమని శంకర్కి ఆదేశాలు ఇస్తున్నా. నేను మా కుర్మ యాదవ్ మా కుర్మ సోదరులు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఎక్క మల్లేశం గారు, మిగతా సామాజిక వర్గాలకు కూడా ఎవరికైనా కష్టాలు ఉంటే వారు ఇంత సాయం చేస్తారు. రేపు చేసినప్పుడు మా ఒటేర్లు ఉన్నారు, జయపాల్ ఉన్నాడు, మా సరితమ్మ ఉంది. ఈ దీంట్లోనే అంటే నేను కొన్ని ఉదాహరణ చెప్తే ఏ సామాజిక వర్గం వాళ్ళు ఆ సామాజిక వర్గం మీ చేతనైన కాడికి మీ యూనిటీని ప్రదర్శించండి. మీరందరూ కలెక్టివ్గా దీన్ని ఓన్ చేసుకోండి. అప్పుడే దీనికి ఒక లీగల్ శాంటిటీ వస్తుంది. దీనివల్ల రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ విద్య కానీ ఉపాధిలో కానీ మీకు ప్రయోజనం ఉంటుంది. మీరు ఇది ఓన్ చేసుకోకుండా మీరు ఏదో కావాలి అని ఆశిస్తే ఏమి రాదు, ఏమి రానియరు. చంద్రశేఖరరావు రానియాడు, కిషన్ రెడ్డి రానియాడు, వాళ్ళ జతకు బండి సంజయ్ కూడా తోడాడు. బండి సంజయ్ మోడీ ఓటు చెప్తే బండి సంజయ్ ఓటు చేస్తాడానే మీరు చెప్పండి. మా రాహుల్ గాంధీ చెప్పిండు కాబట్టి నేను చేసిన, వాళ్ళు మోడీ గారు వద్దంటారు కాబట్టి బండి సంజయ్ వద్దంటారు. సింపుల్. దీంట్లో ఏంది పెద్ద సైన్స్ ఉందా, మ్యాథమెటిక్స్ ఉంది, ఏముంది? సింపుల్ అప్రోచ్. మా నాయకుడు రాహుల్ గాంధీ ఇది చేయాల్సిందే అన్నాడు, నేను తూచా తప్పకుండా పాటించిన. వాళ్ళ నాయకుడు మోడీ బీసీల లెక్కలు వద్దన్నాడు, బండి సంజయ్ వద్దంటుండు. బండి సంజయ్ ఇష్టం ఎవరు అడిగిర్రు? మనం కావాలనుకుంటున్నాం, కావాలనుకున్న వాళ్ళు మన సైడ్ నిలబడరు, వద్దనుకునే వాళ్ళు వాళ్ళ సైడ్ నిలబడరు. సింపుల్. అందుకే దీంట్లో ఈ సమావేశంలో మీరు కార్యాచరణ మా పిసిసి అధ్యక్షుడికి మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారికి నా సూచన, ఏ సామాజిక వర్గాలకు వాళ్ళకు ముఖ్యమైన నాయకులకు బాధ్యత ఇవ్వండి. ఏ డేట్ నాడు వాళ్ళు సమావేశం పెట్టుకుంటారు, ఏ డేట్ నాడు వాళ్ళు నిర్వహించుకుంటారు, వాళ్ళ నిర్వహణ చేసుకోవడానికి వాళ్ళని ఇచ్చేయండి. ఏదైనా చిన్నదో పెద్దదో ఏదైనా ఎవరైనా బలహీనంగా ఉండి పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే మా ఏకే మల్లేశం ఉన్నాడు, లేకపోతే ఇటు పక్కన మా సోదరుడు మా మధు నీలం మధు ఉన్నాడు. ఇట్లా బలహీన వర్గాలలో బలంగా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మా బీర్ల ఐలే ఉన్నాడు. ఇట్లా బలహీన వర్గాలలో బలంగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని ఆదుకుంటారు, అదేమి ఇబ్బంది కాదు. ఏది ఉన్నా ఎవరికి వాళ్ళు జయపాల్ కట్టు అంటే జయపాల్కి అప్పచెప్పేసిన, సీనుకి అప్పచెప్పేసిన అట్లా ఇక మీ ఇష్టం. ఆ సైడ్ నేను బోధించుకోలేదు. సో నా సూచన ఒక్కటే, ఒకరు సహకరించుకొని దీన్ని మనము ఓనర్షిప్ తీసుకోవాలి. ఇది ఓనర్షిప్ తీసుకోకపోతే ఇక మనకే నష్టము. ఎందుకనంటే రాహుల్ గాంధీ గారు దీన్ని జాతీయ స్థాయిలో ఈ నివేదికను పెట్టి కేంద్ర ప్రభుత్వం మీద, మోడీ గారి మీద ఒత్తిడి చేయాలనుకుంటున్నారు. రేపు జరగబోయే జనగణనలో కులగణన జరగాలంటే దీనికి ఒక చట్టబద్ధత రావాలి. చట్టబద్ధతతో పాటు ప్రజల ఆమోదం కూడా పొందాలి. చట్టం నేను చేస్తా, కానీ ప్రజల ఆమోదం లార్జర్ తెలంగాణ సమాజం అంతా దీన్ని ఆమోదించిందంటే చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మీ అందరూ అది చేయకుండా యూనివర్సిటీలలో సెమినార్లు పెట్టండి. కైలాష్ ఉన్నాడు, లేకపోతే మోటార్ రోహిత్ ఉన్నాడు, యూనివర్సిటీల పిల్లలు మీరు ఉన్నారు కదా, యూనివర్సిటీలలో మీరు సెమినార్స్ పెట్టండి. ఇంత మంచి యాక్టివిటీ చేసినా మేము తీసుకున్నామని యూనివర్సిటీ సెమినార్స్ మొదలు పెట్టండి, ఇంటలెక్చువల్ సెమినార్స్ పెట్టండి. ఇప్పుడు అదర్ సైడ్ వాళ్ళు నెగటివ్ క్యాంపెయిన్ చేస్తారు, వాళ్ళు అన్ని రకాలుగా దీన్ని ముందుకెళ్ళకూడదని వాళ్ళు ఎక్కడైనా సూచన చేసినా మీరు చెప్పండి. నన్ను పక్కన పెట్టండి ముఖ్యమంత్రిగా. వీడు ఇంతమంది ఉన్నారు కదా, చంద్రశేఖరరావు ఏమైనా సూచన చేసిండా, హరీష్ రావు ఏమైనా చేసిండా, కిషన్ రెడ్డి ఏమైనా చేసిండా, లేకపోతే సంజయ్ ఏమైనా చేసిండా? మీరు చేసిన లెక్క తప్పు. సింపుల్, ఒకటే మాట. కాబట్టి అది వద్దు. ఇప్పుడు ఒకవేళ ఇందులో ఏదైనా లోపం అంటే ఫలానా లోపం ఉందా, ఈ లోపాన్ని సరిదిద్దామని చెప్పమని ఉంది. ఏ లోపం లేదు కాబట్టి, ఏం చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి అబద్ధాలు తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తూ దీనికి మనం చూడనట్టు ఊరుకున్నా మనకెందుకులే, ఏదో వాళ్ళు తిప్పలాలు పడుతున్నారు. అది మహేష్ గౌడ్, పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డి, హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్ సమస్య కాదు ఇది.
ఇది 56.33% బలహీన వర్గాల సమస్య. దీనికి ఒక పరిష్కారం చూపించాలి. ఇది ఎక్స్రేనే కాదు, మెగా హెల్త్ చెకప్ అని నేను అనదలుచుకున్నా. రాహుల్ గాంధీ గారు ఎక్స్రే అన్నారు, నేను ఒక స్టెప్ ముందుకేసి ఇది మెగా హెల్త్ చెకప్. దీంట్లో హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ మెగా హెల్త్ చెకప్ రిపోర్ట్ మీ దగ్గర ఉంటే మీరు ఏ డాక్టర్ దగ్గర పోయినా, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోయినా వాడు కాగితం తిప్పి చూస్తారే ఈ సమస్య ఉన్నది, దీని పరిష్కారం ఏదో చూడాలని అంటారు. మీకు అసలు ఏ హెల్త్ చెకప్ లేకుండా మీరు ఎట్లా భవిష్యత్తులో ముందుకు పోతారు మిత్రులారా? సో దీన్ని మీరు అవతల కుట్రని తిప్పికొట్టుకుంటూనే దీన్ని ఎట్లా మనం ముందుకు తీసుకెళ్లాలని కూడా కార్యాచరణలో ఎంతసేపు వాడు మనల్ని తిట్టిన వాడు మనం వాళ్ళు తిట్టడం కాదు, భవిష్యత్ కార్యాచరణ కూడా మీరు అంత ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, ఇంటెలెక్చువల్స్ పెట్టి దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి. రాహుల్ గాంధీ గారు మాకు ఒక సూచన చేసిండు, ఇంటెలెక్చువల్స్ ఒక న్యూట్రల్ కమిటీ వేయండి, ఆ న్యూట్రల్ కమిటీ ఇచ్చే సూచనలు మనం రేపు పొద్దుగాల దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా అని. ఇదంతా కన్సెన్సస్ బిల్డ్ చేసే ఒక ప్రాసెస్. రాజ్యాంగం కూడా ఓవర్ నైట్ జరగల, ఎన్నో రకంగా చర్చలు చేసి ఎన్నో కమిటీలు వేసి ఎంతో మంది చేసుకొని చేస్తే రాజ్యాంగం వచ్చింది. వచ్చిన రాజ్యాంగాన్ని కూడా మనం పరిస్థితులను బట్టి అమెండ్మెంట్ చేసుకుంటూ వచ్చినాం. ఇది కూడా మనం ఈరోజు తయారు చేసుకుని భవిష్యత్తులో మన అవసరాలను బట్టి అమెండ్ చేసుకుంటాం. ఎట్లెట్లా దీన్ని మనం చట్టబద్ధత కల్పించాలి, భవిష్యత్తులో అమలు చేసేటప్పుడు ఏమేం చేయాలో ఒక పాలసీ డాక్యుమెంట్గా మారుతుంది. ఈ పాలసీ డాక్యుమెంట్ని వాళ్ళు డిఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు ఎదురుగున్నోళ్ళు. దయచేసి మిత్రులారా ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకండి. రేపు ఎవరు వస్తారో ఎవరు పోతారో ఎవరి ఆలోచన ఎట్లుంటుందో నాకు తెలియదు. ఈరోజు మొండిగా ఎన్ని ఒత్తిళ్ళు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈరోజు చెయ్యాలి రాహుల్ గాంధీ చెప్పింది కాబట్టి చేస్తాం. ఈ చేసిన దాన్ని మీరు ఓన్ చేసుకోండి. మీరు ఎవ్వరు కష్టపడాల్సిన లేదు, కష్టమంతా మేము చేస్తాం. మేము చేసి మీకు తీసుకొచ్చి ఇస్తాం. బలహీన వర్గాలకు ఇదే బైబిల్, ఇదే భగవద్గీత, ఇదే ఖురాన్ అని చెప్పదలుచుకోండి. ఇంతకు మించిన పాలసీ డాక్యుమెంట్ ఈ దేశంలో లేదు. నేను అథెంటిక్గా ఆన్ రికార్డ్ చెప్తున్నా. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయలే, ఇవాళ మనం చేసినాము. నాకు అది గర్వంగా ఉంది. మా నాయకుడు చెప్పింది నేను చేసిన, నాకు ఒక సాటిస్ఫాక్షన్. ప్రజా జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో ఏళ్ళు ఉంటాం, కాకి కూడా ఎన్నో ఏళ్ళు బతుకుతుంది, ఏం లాభము? ఒక నాయకుడిగా మొదటి సంవత్సరంలోనే ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంత పెద్ద సోషల్ రెవల్యూషన్ని నేను అడ్రస్ చేసిన అంటే నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ జీవితంలో. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం చేసినా 20 ఏళ్ళ అంటే నేను కులగణన చేసిన అని ఏడైనా తలెత్తుకొని చెప్పగలిగినంత ఒక గొప్ప నిర్ణయాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇది ఆషామాషి నివేదిక కింద కాగితాల కింద చూడకండి. ఇది బలహీన వర్గాల భావోద్వేగం. ఇది బలహీన వర్గాల భావోద్వేగం. ఈ భావోద్వేగాన్ని నేను గౌరవించి దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి ట్రై చేస్తున్నాం. మీరందరూ ఈ విషయం మిగతా విషయాలలో నాతో విభేదించినా పర్వాలేదు, ఈ విషయంలో మాత్రం మీరు ఉన్నోళ్ళందరూ కలిసికట్టుగా అండగా నిలబడండి. దీన్ని ముందుకు తీసుకెళ్దాము. నాకు ఇది చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్లడం తప్ప నాకు వేరే లక్ష్యం లేదు. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు చప్పట్లు